నమస్కారాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం దాదాపు అంతం కావస్తూ ఉంది. ఇక 3 నెలల సమయం మాత్రమే ఆయన అధికారం ఉంది. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, రాబోయే 5 ఏళ్లలో దశల వారీగా మద్యపాన నియంత్రణ చేస్తాము, మద్యాన్ని నిషేధిస్తాము. మద్యాన్ని నిషేధించిన తర్వాతనే 2024 ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతానని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా అధికారానికి వచ్చిన వెంటనే 10% షాపులు కూడా ఆయన తగ్గించాడు. మరి ఇవాళ 5 ఏళ్ల తర్వాత చూస్తే గతంలో కంటే కూడా ఇవాళ ఎక్కువగా మద్యం ఏర్లై మారుతూ ఉంది. అది కూడా ఆయన సొంత బ్రాండ్స్ అందిస్తూ ఉన్నాడు. ఆయన బంధువులు ఏవైతే వాళ్ళ షాపులు ఉన్నాయో బెవరేజ్ కార్పొరేషన్స్లో తయారు చేసిన వాటిని మాత్రమే ఇవాళ ప్రజల్లో అమ్మిస్తూ ఉన్నారు. పైగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మించడం వల్ల ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 25% అదనంగా మద్యం మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. పైగా సిగ్గు లేకుండా ఈరోజు అనేక రకాల బూమ్ బూమ్ బ్రాండ్ అని ఒకటంటే, ఇంకోటేమో స్పెషల్ స్టేటస్ అని ఒకటంటే, ప్రెసిడెంట్ పెడల్ అని ఒకటంటే, రకరకాల కొత్త బ్రాండ్లని తెచ్చి తన మద్యాన్ని ఇక్కడ అమ్మించాడు. ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్కి 100 కోట్ల రూపాయల మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయము ఆయన ఇంటికి చేరుతూ ఉంది. ఆ డబ్బును రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓటర్లకు పంపిణీ చేసి తద్వారా ఎన్నికల్లో గెలవాలని ఆయన ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలుపరిచి ఇవాళ మద్యపాన నిషేధం చేయలే, పోనీ మద్యపాన నియంత్రణ కూడా పెట్టలే. పైగా మద్యాన్నంతా కూడా ఒక దోపిడీ వనరుగా మార్చాడు. 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. దీనిపైన మేం కాదు, సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు అమిత్ షా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి ఆమె వ్రాతపూర్వకంగా అర్జీ ఇచ్చింది. కానీ ఈనాటి వరకు అమిత్ షా గారు స్పందించడం లేదు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ 100 crores అన్నారు. 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో ఇవాళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారు గత 6 మాసాలుగా తిహార్ జైల్లో ఉన్నారు. ఆ రకంగా ఇవాళ 1000 కోట్ల రూపాయల కుంభకోణం, మద్యం కుంభకోణం జరిగిన ఆంధ్ర రాష్ట్రం విషయంలో అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదు? నరేంద్ర మోడీ ఎందుకు స్పందించడం లేదు? కాంగ్రెస్, కమ్యూనిస్టులు కాకుండా కనీసం మీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇచ్చిన దానిపైన కూడా నీవు ఎందుకు విచారణ జరపడం లేదు? నిజంగా సిసోడియాను 6 నెలలు పెట్టినట్లుగా 100 కోట్లకు 6 నెలలు పెడితే ఇవాళ 1000 కోట్ల రూపాయల కుంభకోణము యావత్ జీవితం కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లోనే ఉంటాడు. కాబట్టి మీకు నిష్పక్షపాతంగా దీనిపైన విచారణ జరపాలి, జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలి, కేసులు బనాయించాలి. అంతవరకు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వము రెండు కూడా కుమ్మక్కైనాయి కాబట్టి యాక్షన్ తీసుకోకుండా వాయిదా వేస్తూ ఉన్నారు. ఇవాళ మహిళా సంఘాలన్నీ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున దీన్ని నిరసిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య NFIW ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం.